బక్క లక్ష్మణ్ అనే ఒక అన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇద్దరు వృద్ధులు యాచకుల మరి వాళ్ళు ఎవరో తెలియదు ఇట్లా ఇబ్బందులు ఉన్నారని అమ్మ ఫౌండేషన్కి తెలియపడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కపంట ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ పట్టించుకునే అది లేదు. మాకు తెలియడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఆమె చాలా దీనస్థితిలో ఉంది. చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈరోజు మానవత్వం ఇంకా ఎక్కడ బతుకుంది, చాలా వందల మంది పోతా ఉన్నారు. ఎవరు అంటే ఇన్ఫార్మ్ చేసిండు అన్నకి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా లక్ష్మణ్ అన్నకి. అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ టీము గ్రూప్లో పెట్టడంతో అన్న మేము కూడా వస్తామని చింటూ కానీ కాఫీ కానీ రవణ కానీ నర్సింహులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే సాటి మనిషి ఇబ్బందులో ఉంది, కష్టాలలో ఉంది, ఆమె యాచకురాలు, ఆమెకు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే బెడ్స్ ఖాళీ లేవు అది అంటే మేము డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ సేవలు ఇక్కడ నుండి కాదు ఇంతకు ముందు కూడా చేసినాం. ఇంకెవరైనా ఇట్లాంటి వృద్ధులు అనాథలు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరు లేని ఎడల మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వహిస్తూ వాళ్ళని కాపాడుతామని చెప్పేసి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాదు ఆమె బాగోగులు ఆమె పరిస్థితి ఎట్లా ఉందో కూడా నిరంతరం మా ఫౌండేషన్ టీం సభ్యులు తెలుసుకుంటారని అదేవిధంగా మానవత్వము ఇంకా మిగిలే ఉంది అని మా టీం సభ్యులు ఈ టీం వర్క్ని చూపించినందుకు నేను మరొకసారి మా టీంకి అమ్మ ఫౌండ్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో మాట మేము ప్రభుత్వ అధికారులకు గవర్నమెంట్ సిబ్బందికి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు మేము చెప్పేది ఏంటి అంటే ఆమెకు వాళ్లకు ఎవరూ లేదంట. లేని కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని కోరడం జరుగుతుంది. కాబట్టి ఆమె లేడీ కాబట్టి మేము ఆమెకు మేము చూసే వరకు మేము చూడగలుగుతాం. కాకుంటే మేము అడిగేది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికైనా గవర్నమెంట్ అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా ఇలాంటి వ్యక్తులకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్సు ఉండి ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే ఎవ్వరు లేరు అనాథ వృద్ధురాలు కాబట్టి మేము ప్రత్యేకంగా మా అమ్మ ఫౌండేషన్ చెల్లి మేము అందరినీ మేము కోరడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులకు మీరు ప్రత్యేకంగా అనాథలకు ఎవరైనా అంటే అనాథలకు ఎవరు లేని పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఒక నర్సుని కేటాయించి వాళ్ళని చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.